మెడికో ప్రియాంక మృతిపై విద్యార్థులను నిరసన గలమెత్తారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఐన్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఉపాధ్యాయ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొవ్వొత్తులతో ప్రియాంకకు నివాళులర్పించారు. అనకాపల్లిలో నిరసన ర్యాలీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజమండ్రి ఘటనలో మృతి చెందినటువంటి మెడికో ప్రియాంకకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో ఆమెకు న్యాయం చేయాలంటే కూడా ఆవేదన వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఐన్యూస్ కూడా సామాజిక బాధ్యతగా నిరసనలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఎవరైతే ప్రియాంక మృతికి కారణమైనటువంటి ఆ దోషులకి కఠినంగా శిక్ష విధించాలంటూ కూడా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐన్యూస్ ఆధ్వర్యంతో పాటు ఉపాధ్యాయ వొకేషనల్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అనకాపల్లి జిల్లా కేంద్రంలో అయితే నిరసనలు అయితే నిన్నంటుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారీ ర్యాలీగా పట్టణంలో అయితే ప్రదర్శన జరిగింది. మనం చూసుకోవచ్చు మన బ్యానర్ తో పాటు శ్రద్ధాంజలి కూడా ఘటించడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా దాదాపు 70 మంది విద్యార్థులు అయితే ఇందులో పాల్గొనడం జరిగింది. అసలు వీళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు, అసలు ఎవరైతే ఆ ప్రియాంక మృతికి కారణమైన వారికి ఎలాంటి శిక్షలు పడాలనేది వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యం అదేవిధంగా సామాజికవేత్తలు కూడా కొంతమంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, డాక్టర్ ప్రియాంక ఆ మృతి చెందడం పట్ల అయితే చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తమవుతుంది. ఎలా చూడాలి ఇది రాష్ట్రంలో గానీ దేశంలో గానీ చాలా సంఘటనలు ఇటువంటి జరుగుతున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్లో ఇటువంటి దాడులపై అత్యాచారాలు హత్యలు చేసిన సంఘటనలు చాలా మనం చూసాము. ఆ సంస్కృతి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రవేశించింది. ఈ యొక్క కల్చర్ రోజు రోజుకి తీవ్రత అవుతుంది. యువత చెడు మార్గాలకు వెళ్ళడం వలన చట్టాలు కఠినంగా అమలు చేయకపోవడం వల్ల చట్టాలు బలంగా లేకపోవడం వలన నేరస్తులు ఈజీగా తప్పించుకుంటున్నారు. మహిళలపై అత్యాచారాలు దాడులు రోజు రోజు తీవ్రత అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంబిస్తుంది. దాని నుంచి మార్చుకోవాలి. ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసినటువంటి క్రమంలో ఇటువంటి నేరస్తులు బహిరంగంగా మహిళల పట్ల ఇటువంటి దారుణాలు చేసినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆ సమాజంలో మార్పు అనేది వస్తుంది. మీరు చెప్పండి, ఒక మహిళగా మీ సాటి మహిళకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దీని పట్ల మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? ఆ మృతికి కారణమైనటువంటి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ వాళ్ళ మీద కఠినమైన శిక్ష ఉండాలని చెప్పి ప్రతి మహిళా లోకం కోరుకుంటుందో మీరు ఎలా దీన్ని కోరుకుంటున్నారు? ఆ ఇన్సిడెంట్ అనేది నిజంగా ఒక విషాదకరమైన మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించి తనకంటూ ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకొని ఇప్పుడు డాక్టర్ అయ్యి మన సమాజానికి సేవలు అందించాల్సిన పొజిషన్ ఉండదు కూడా ఈ రోజు మనకి తిరిగిన లోకానికి వెళ్ళిపోవడం నిజంగా కుటుంబానికి మన సమాజానికి కూడా ఎంతో బాధపడాలి. మరి అంటే ఈ రోజు మనం ప్రియాంక గురించి మాట్లాడుకుంటాం సార్. ఈ రోజు ప్రియాంక కానీ ప్రతి రోజు కూడా మనం న్యూస్ పేపర్ లో చూస్తాం, లేదా మొత్తం అన్ని మనం ఎప్పటికప్పుడు చూస్తాము, న్యూస్ అప్డేట్ చేసుకుంటాము. ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోట మహిళల మీద అత్యాచారం అనేది జరుగుతుంది సార్. మరి ఈ అత్యాచారం అనేది మరి గవర్నమెంట్ ఇప్పటివరకు తీసుకున్న చట్టాలు అనేది ఏవైతే ఉన్నాయో ఇంకా కొంచెం కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీలాగే చదువుకొని డాక్టర్ అయ్యింది, పీజీ చేస్తుంది, రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుతుంది. రాబోయే రోజుల్లో మంచి డాక్టర్ గా ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు చేయాల్సినటువంటి ప్రియాంక అర్ధాంతరంగా మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తుల దురాగతానికైతే బలైపోయింది. ఏమనిపిస్తుంది మీకు? ఎలాంటి బాధ కలుగుతుంది? ఏం భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం కోరుతుంది? చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే మా పేరెంట్స్ మమ్మల్ని చాలా కష్టపడి ఇంతవరకు చదివించి స్థాయి వరకు తీసుకొస్తారు సార్. అలాంటిది బయట ఎవరో మాకు తెలియని వ్యక్తులు మా మీద అలా ప్రవర్తించడం అనేది మాకు చాలా బాధాకరంగానే ఉంటది. మీరు చెప్పండి, అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా మద్యం గంజాయి వాడకం యువతలో పెరిగిందని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి దాడులు కూడా జరుగుతున్నాయి అని వాటిని అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తారు? మనం మద్యం సేవించే వాళ్ళని ఎప్పటికీ బ్యాన్ చేయాలనుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా చాలా చట్టాలు ప్రవేశపెట్టింది, కానీ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఫస్ట్ దాన్ని బ్యాన్ చేయగలగాలి. అది బ్యాన్ చేయగలిగిన రోజే ప్రజల్లో కొంతైనా మార్పు రాగలరు. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు బండి మీద వెళ్తున్నప్పుడు డ్రింకింగ్ అక్కడ అయితే 5,000 6,000 ఫైన్ వదిలేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క అనమాట. అంటే 6,000 కట్టి మనం తప్పు లేదన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. దాని నుంచి వాళ్ళని బయటికి రప్పించాలంటే ఖచ్చితంగా శిక్షించాలి. అలా శిక్షించాము అంటే నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాదు.
సార్ మీరు చెప్పండి, ఒక కాలేజీని నడుపుతున్నారు, మీ కాలేజీలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు, అంటే యువత విద్యార్థుల్లో ఎక్కువగా చదువుతున్నారు. వీళ్ళు రోజు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి కాలేజీకి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళ తల్లిదండ్రులకి అయితే ఒక భయం ఉంటది. ఆ భయాన్ని పోగొట్టాలన్నా, అంటే వీళ్ళు సురక్షితంగా ఇళ్ళకి చేరుకోవాలన్నా కూడా ఒక ఈ ప్రియాంక ఘటనే తీసుకుంటే చాలా బాధాకరం అండి. దీన్ని ఎవరు హర్షించదగ్గ విషయం అయితే కాదు. ప్రతి ఒక్కరు శిక్ష కోరుకుంటున్నారు. మీరు ఎలాంటి చట్టాలు ఉంటే బాగుంటుంది? ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో ఆడపిల్లల్ని కళాశాలకు పంపించే టైంలో ఇటువంటి దురదృష్టకరమైన విషయం జరగడం యావత్ ప్రపంచానికే, మన భారతదేశానికి, అర్థం ఆంధ్రప్రదేశ్ లో జరగడం అనేది ఇది అమానుషంగా మారుతుంది. అయితే ఒకప్పుడు 6వ తరగతి చదివితే చాలు, 10వ తరగతి చదివితే చాలు అన్న రోజుల నుంచి రోజు అభివృద్ధిలో మనం ఎంతో ముందుకు వెళ్ళాం. అటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆడపిల్లలకి మంచి స్థానం కల్పించి వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి ఎన్నో చదువులు, ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి పరుస్తున్నప్పుడు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వచ్చేసరికి ఇటువంటి అమానుషకరమైన సంగతులు జరిగితే వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా ఉన్నత చదువులు చదివించడానికి ఇబ్బంది పడే అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆడపిల్లకి స్వతంత్రం ఎంత కోరుకుంటున్నామో అదే విధంగా ఆ స్వతంత్రానికి అడ్డుపడి ఇటువంటి దుర్మార్గుల నుంచి, అలాగే ఇటు మానవ ఎక్కువగా వాడుతున్నారు, అలాగే డ్రగ్స్ ఎక్కువగా ఉంది, అలాగే చిన్న వయసులోనే 18 సంవత్సరాలు నిండుకుంటేనే వీళ్ళు ఇటువంటివి అన్ని అలవాటు పడుతున్నట్లయితే ఈ చట్టాలు ఏమైపోయాయి? ఈ చట్టాలు ఉన్నాయని మనం చెప్పుకోవడానికే కానీ, రాసుకోవడానికే కానీ, వివరించడానికే కానీ అమల్లోకి వచ్చేసరికి ఎంత శాతం. అందువల్ల ఇది ఒక ఉదాహరణగా తీసుకొని ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఏమిటంటే ఈ డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరగాలి, దోషులు కఠినంగా శిక్షించాలి. ఇది మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విద్యార్థుల తాలూకా ఆందోళనలు అయితే, నిరసనలు నిన్నంటున్నాయి. మహిళా సంఘాలు, విద్యార్థులను కూడా ఈ రోజు అయితే రోడ్లెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి అండగా ఐ న్యూస్ కూడా కలిసి నడుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా ప్రియాంకకి జరిగిన ఒక సంఘటనే కాదు, గతంలో జరిగినప్పుడు వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సరైనటువంటి శిక్షలు అమలు చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదని చెప్పి ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఆ విద్యార్థులకి రక్షణ కల్పించాలి, మహిళలకి రక్షణ కల్పించాలి అనే డిమాండ్ అయితే ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉపాధ్యాయ వొకేషనల్ విద్యార్థులు కూడా ప్రియాంకకి అయితే క్యాండిల్ ర్యాలీలు నిర్వహించి క్యాండిల్తో నివాళులు కూడా అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో రాజు, ఐ న్యూస్, అనకాపల్లి జిల్లా కేంద్రం నుంచి.